సెక్రటరీ గారు, ఇప్పుడు నాకు అర్థంగా ఒక్క నిమిషం, నాది ఇంకా అవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడనే కాదుగా తిట్టింది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకి ఏమి అనకూడదేమో, ఆయనకి ఏం రోషం ఉండదా మరి? లేదా ఆయనకి పవన్ కళ్యాణ్ గారి కన్నా చర్మం మందబారిపోయింది, ఎన్ని తిట్లు తిట్టినా కానీ అస్సలు పట్టించుకునేటువంటి వ్యవహారం? లేదా ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ రియాక్షన్తో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని నన్ను అన్నాడని చెప్పేసి రాజ్యం కక్ష కట్టిందని అలా నిన్నటి వరకు మరి ఈ కేసు ఎందుకు పెట్టలేదంటే, ఈ రోజే తీశారంటే? సార్, నేను పుట్టి బుద్ధిరిగాక నేను చూసున్న ఈ భారతదేశంలో, ఈ వేద భూమిలో, ఈ కర్మ భూమిలో, ప్రపంచ దేశాలకు ధర్మాన్ని నేర్పిన భూమిలో సనాతన ధర్మాన్ని సన్నా ప్లస్ తుల ధర్మం అని మాట్లాడిన మొగాడు ఇంతవరకు భారతావనంలో ఎవరైనా ఉన్నాడా? ఆ ఒక్కదానికి ఆన్సర్ చెప్పాలి వైసీపీ నాయకులు. ఎంత దారుణమైన మాట సార్ అది! సన్నా ప్లస్ తుల ధర్మమా? ఈ భారతదేశం ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పింది, ధర్మ పాఠాలు నేర్పింది, వేద భూమిది, కర్మ భూమిది. సార్, ఒక హిందువుగా వచ్చిన ప్రతి ఒక్కరూ తలదించుకునే పరిస్థితి రోజు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాస్వామికంగా మేము రావణికి సపోర్ట్ చేస్తామని ఆయన ట్వీట్ ద్వారా, అట్లాగే ఆయన వంది మాదిగలు హిందువులను చెప్పుకునే కర్మబడిన వ్యక్తులు కొంతమంది దగ్గర ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆవియాలు మన్సూర్ రెడ్డి సిగ్గు మానవ లజ్జ ఏమైనా ఉందా మీకు? హిందువేనా నువ్వు అసలు? ఇలాంటి వ్యక్తులు పెట్టుకొని శేఖర్ రెడ్డి గారు ఆవేశం అవసరం లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు ప్రాక్టీసింగ్ హిందూ అనేక సందర్భాల్లో లడ్డూకి సంబంధించిన డిబేట్లలో ఆయన చిత్తూరు తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన రోజు లేగిస్తే సంధ్యావందనంతో ప్రారంభిస్తాడని ఆయన నా డిబేట్ సందర్భంగా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. కాబట్టి మీరేదో వైసీపీ వాళ్ళందరూ ఏదో హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటారు, ఆ రకమైన నెరేటివ్ వద్దు. అలాగని చెప్పేసి మీరు ఆవేశపడద్దు. మీరు మామూలుగా ఎప్పుడు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడండి. మీకు కడుపు మంట ఉండొచ్చు, తప్పేం లేదు. అలా అందరికీ ఉంది. అలాగూ ఎవరైతే ఉన్నా మీకన్నా ఎక్కువ ఉంటుంది. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ అయితే ఇక అది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మీరేంటనే చెప్పాను. మీరు ఆగండి అట్లా. శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. 5 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది క్రిస్టియన్లు, 4,50,00,000 మంది హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో, ఇంత 90% ఉన్న హిందువులు ఉన్న ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా సనాతన ధర్మాన్ని ఇంత హీనంగా అమానుషంగా మాట్లాడిన తీరు సన్నా ప్లస్ కుల ధర్మమా? మీరు ఆగండి. ఒక నిమిషం అన్నిసార్లు మీరు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. పర్సంటేజ్లతో కూడా సంబంధం లేదు. మైనారిటీలు లేకపోతే మెజారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీలు అనటానికి లేదు, మైనారిటీగా ఉన్నవాళ్ళు మెజారిటీగా ఉన్నవాళ్ళు అనటానికి లేదు. కాబట్టి ఇక్కడ నంబర్ అప్రస్తుతం. ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు హిందువులు అనేది కాదు సమస్య. ఇక్కడ ఒక్క మతస్థుడినైనా కానీ వేరే మతస్థుడినైనా కానీ కించపరిస్తే అతనికి ఈ రాజ్యాంగం సంపూర్ణ హక్కులు ఇచ్చింది. కాబట్టి నంబర్ అప్రస్తుతం. ఎస్, మీ ఒక మైనారిటీ మతాన్ని అడ్డ పెట్టుకుని ఆ ముసుగులో ఈ రకంగా ఈ రోజు ఇంత పెద్ద మతాన్ని దుమ్మితిపోయడం సార్. హిందుత్వ బొక్క ఏంది సార్ అది? ఆ మాటలు ఏంది సార్? నేను అంటున్నా, సమ్మక్క సారక్క దేవతామూర్తుల్ని కూడా మాటలు హిట్మాతో అంటే ఒక మావోయిస్ట్ లీడర్తో పోల్చడం సార్. రావణుణ్ణి సాయుధ పోరాట హింసకు ప్రతిరూపంగా, సాయుధ పోరాటానికి ప్రతిరూపంగా పోల్చడం, సామాజిక తిరుగుబాటు అంట ఆయన ప్రతిరూపం అంట సార్. ఏ రకంగా భగత్ సింగ్ తో పోల్చడం, మావోయిస్టులను భగత్ సింగ్ తో పోల్చడం. వలసా పాలన మీద తన జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన భగత్ సింగ్ ఎక్కడ? సాయుధ మిలిటరీ దళాల మీద, ప్రభుత్వం మీద తుపాకీ ఎక్కుపెట్టిన
ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ లోకి వెళ్ళకండి, ఓకేనా? ఇక్కడే నక్సల్స్ కానీ హిజ్మా అవ్వచ్చు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి 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 ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం వినండి. భగత్ సింగ్ టైంలో అప్పుడు ఉన్నటువంటి రాజ్యం బ్రిటిష్ రాజ్యం. ఒక్క నిమిషం. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ రాజ్యం కూడా ప్రజల పట్ల ఏ రకమైన దమనకాండ వ్యవహరిస్తోందో అలాగే కొన్ని అణగారిన వర్గాల పట్ల ఏ రకంగా వినండి సార్. అందు గురించే దాని జోలికి వెళ్ళొద్దు. ఒక నిమిషం ఆగండి, వాళ్ళకొక సిద్ధాంతం ఉంది, వాళ్ళకొక సిద్ధాంతం. ఒక నిమిషం ఆగండి ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకనంటే ఆల్రెడీ ఇక్కడ నక్సల్స్ దయచేసి వినాలి మీరు సార్. మాకు ఫ్రీడమ్ ఉంటే మాట్లాడతాం. మేమేమి రాజద్రోహం కిందనో దేశ వ్యతిరేక చర్యలు మేము మాట్లాడటా సార్. రావణ్ ఏదైతే మాట్లాడాడో ఆ విషయాలనే మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇది మా సొంత అభిప్రాయాలు కాదు, మేము సొంత వ్యాఖ్యానాలు కాదు సార్. ఇక్కడ సార్ టెర్రరిస్టు భావాలతో కలిగిన వ్యక్తులను సమర్థించడం, టెర్రరిస్టు ఆర్గనైజేషన్ సమర్థించడం, వారి చర్యలను గ్లోరిఫై చేయడం, వారు చనిపోతే ఆ చనిపోవడాన్ని పవిత్ర మరణంగా మాట్లాడడం, అంటే ఇన్ఫార్మల్ జరిపినా, పోలీస్ అధికారులు జరిపినా, రాజకీయ నాయకులు జరిపినా, ఏమి తెలియని అమాయకులు చనిపోతే వాళ్ళు మనుషులు కాదా సార్? పాకిస్తాన్ అవతల కొంతమంది టెర్రరిస్టులు, జమాతే ఇస్లాం, లష్కర్ ఈ తోయిబా వంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు పాకిస్తాన్ పెంపొందించి ఈ భారతదేశం మీద దండయాత్ర చేయించి ఇక్కడ హిందువులు ఊతకోతకు వస్తుంటే వారికి ఇట్లా మాట్లాడుతూ ఈ రోజు మాట్లాడుతున్న రావణ్కు తేడా ఏంటి సార్? వాళ్ళు ప్రత్యక్ష దాడి చేశారు, ఈయన మాటలు దాడి చేస్తున్నాడు సార్. ప్రత్యక్ష దాడిలో ఒకరో ఇద్దరో 10 మంది చనిపోతారు. ఈ రోజు రావణ్ మాటల వల్ల కొన్ని వేల లక్షల మంది ప్రభావితమైతే, హింస చెలరేగితే ఆ హింస ఎక్కడికి దారి చేస్తాదో ఎవరికైనా కనీస ఆలోచన ఉందా సార్? మాటల వల్ల ఎంత మంది ప్రభావితం అవుతారో దాని హింసకు దారి ఇస్తే రేపు ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందా? నేను అవి మాట్లాడుతున్నా. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో యుఏపీఏ చట్టాన్ని పెట్టకూడదా? ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వం ఏమి మాట్లాడకూడదా? ప్రభుత్వం కేసులు పెట్టద్దా? ఇలాంటి వ్యక్తులు, ఇలా ప్రజా ఆటంకవాదులు, ఇలా టెర్రరిస్ట్ భావాలను వ్యక్తిని లోపల పెట్టద్దా సార్? మీరు ఒకసారి గమనించాలా, ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ టెర్రరిస్టులు సపోర్ట్ చేశాడని సార్ ఇదే యుఏపీఏ చట్టం కింద ఆయన అరెస్ట్ చేసి కోర్టు జీవిత ఖైదు విధించింది. అట్లాగే సార్ రకరకాల రచయితలు, వరహర్రావు గారు కావచ్చు, రకరకాల రచయితలు కావచ్చు, అట్లాగే ఉమర్ ఖలీద్ అని జైలు స్టూడెంట్ కావచ్చు, రకరకాల మంది ఉన్నారు. వీరందరి మీద యుఏపీఏ చట్టం కింద కేసులు పెట్టి జైల్లో ఉన్నారు ఈరోజు. కారణం ఇలా దేశద్రోహం కింద దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని, వీరు ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడుతున్నారే బాధతోనే ఆ కేసులు పెట్టిన ప్రభుత్వం. ఈరోజు కోర్టులు కూడా దాన్ని పరిగణించి వారిని జైలు పంపింది. మరి ఈయన ఏం చేయాలి? రావణ్ణి మీరు సమర్థిస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పక్క సార్ మంచి పథకాలతో, మంచి సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చేస్తూ అద్భుతంగా ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఏమీ చేసుకోలేక ఇంకా నేను 2029లో గెలవలనే భావంతో ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఒక పక్క అంబటి రాంబాబుని, పేర్ని నానిని, గుడివాడ అమ్మన్నను ఒక తెచ్చాడు. కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు దళితులు రెచ్చగొడుతున్నాడు, క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు సార్. క్రైస్తవ మతం ముసుగులో హిందువుల మీద మాటలు దాడి చేసి, దండయాత్ర చేసి మీరు పవిత్ర యుద్ధాన్ని ప్రకటిస్తున్నారా హిందువుల మీద? ఇంతకన్నా దారుణమైన విషయం ఉందా? ఇలా ప్రకటించి ఎవరు ఎటువంటి కుట్రలు చేసినా గానీ ఆ రకమైనటువంటి అయ్యే పనులు కాదు. ప్రజలు చాలా విఘ్నులు. అలాగే అన్ని మతాల్లోనూ మన భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్య ఆ సామరస్య భావన ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇన్ని మతాలున్నా, ఇన్ని కులాలు, వేల కులాలున్నా, ఇన్ని వేల మంది దేవుళ్ళున్నా, ఇన్ని రాష్ట్రాలున్నా, భాషలున్నా, సంస్కృతులున్నా కూడా చెక్కు చెదరకుండా ఉండేటటువంటి ఆ స్ట్రాంగ్నెస్,
అది ఎప్పుడూ ఉంటుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎన్ని ఆశాలు వేసినా, అలాగే కొన్ని మత సంస్థలను అడ్డం పెట్టుకొని ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఆ కాసేపటికి ఆ నలుగురికి ఎగ్జైట్మెంట్ తప్ప అంతకన్నా ఏమీ ఈ దేశానికి ప్రమాదం లేదు, ఈ రాష్ట్రానికి అంతకన్నా ప్రమాదం రాదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇటువంటి ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అలాగే ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు బిహైండ్ ద స్క్రీన్స్ అనేది కూడా ఒక కన్ను కాదు 100 కళ్ళు వేసి ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఇటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి బట్టలిప్పి చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సహేతుకంగా చర్యలు తీసుకుంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎలాగైతే ఈరోజు అతను గతంలో చేసినటువంటి దేశ వ్యతిరేక లేకపోతే మత వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే యూఏపీఏ పెట్టామన్నప్పుడు మాత్రమే ఎవరైనా కన్విన్స్ అవుతారు. ఇక్కడ వరకు ఆ సబ్జెక్ట్ అక్కడికే ఉంటుంది. ఒక్క నిమిషం. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి కిరాయి మూకల్ని, ఇలాంటి కీచక సైన్యాన్ని తయారు చేసి ఒక పక్క జగన్ శ్రవణ్ కుమార్, ఇంకొక పక్క ఈ ప్రశ్న శ్రావణ్, ఇంకొక పక్క విజయ్ కుమార్ ఐఏఎస్, ఇంకొక పక్క తులసి చందన్ యూట్యూబర్, ఇలాంటి వ్యక్తులని తయారు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదకి మతాల మీద గుసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం సందేశాన్ని ఇస్తున్నాడు, ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ రాష్ట్ర అధికార ప్రతినిధి మేము సపోర్ట్ చేస్తున్నాం రావణ్ ని, కేవీఆర్ రెడ్డిని, రకరకాల వ్యక్తులని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డిని కానీ మీరు ఆగుతారు ఒక్క నిమిషం. ఆగండి ఇక్కడ ఆగండి చాలు. రావణ్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ లో తీవ్రవాద సమస్యగా మాట్లాడాడు. ఎందుకంటే వారు హిందువులకు సపోర్ట్ చేస్తారని. నేను అడుగుతున్నా, ఈ రోజు క్రిస్టియన్ మతం ముసుగులో రావణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని బ్యాన్ చేయాలా లేదా, నిషేధించాలా లేదా? సరే, అది ప్రజలకు వదిలేద్దాం కానీ ప్రజలతో నిర్ణయించుకుంటారు కానీ. ఒక్క నిమిషం కృష్ణానీల్ గారు. సో అది సార్ నిన్నటి వరకు ఉన్న ఒక్క నిమిషం సార్ ఆగండి సార్. టైం అంతా మీ ఇద్దరే కాదు కదా. ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి సార్. మీరు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే ఒక్కొక్కరి పేర్లు తీసేయంటే మాట్లాడినా. ఒకటి శేఖర్ రెడ్డి గారు, కృష్ణానీల్ గారు ఒక్క నిమిషం. ఇందాక చెప్పిన లిస్టులో తులసి చందు గారు యాడ్ అవ్వరు. అర్థమవుతుందా? ఆవిడ కనుక ఫాలో అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఆవిడ అటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం కాకపోతే వాళ్ళకున్న పరిచయాలతో మేబీ ఇతని వీడియోస్ మరి పూర్తిగా ఫాలో అయిందో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే కనుక ఒక రాంగ్ నోషన్ వచ్చిందే తప్ప దాని ప్రకారంగా ఒక వ్యక్తిని పూర్తిగా ఒక దీనికి కట్టేయడం కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఒక్క నిమిషం ఐఏఎస్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, అతను రిటైర్ అయితే ఏంటి, విజయ్ కుమార్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు. ఇదేం మొదటిసారి కాదు. మొన్న కూడా డిఎస్సిలో మొత్తానికి కమ్మోళ్ళకి ఇచ్చాడు అంటాడు స్పోర్ట్స్ కోటాలో ఆధారాలు లేకుండా. మరి ఇవేంటి? ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే కదా. అతను ఏమైనా ఇచ్చాడు? ఎన్ని ఇచ్చింది మాట్లాడకండి. ఆ రోజు డిబేట్ ఆర్డర్ చేసి ఒక నిమిషం ఆపండి. ఇంకా మీరు ఆపండి. మీరు అందుకనే మీరు అన్నిట్లో మీరు కనుక అన్నిట్లోనూ ఏలు పెడితే అన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కడు భాగవతం బయట పెట్టాల్సి వస్తుంది. ఒక నిమిషం ఆపండి. మీరు ఆపండి. ఐఏఎస్ అధికారి అండి ఆయన. అప్పుడు అధికారిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి పుత్రుడు అని చెప్పేసి ఆయన మీద ఒక పేట రాసి ఆయనకు అంకితం చేయటాలు. ఆయన కావాలంటే ఆయన ఇంట్లో ఆరాధించుకోమని చెప్పండి. ఒక అధికారి అయ్యుండి, ప్రభుత్వ అధికారి అయ్యుండి ఏంటి దేవుడు పంపించిన బిడ్డ ఈ రకమైన మాటలు మాట్లాడావు. మొన్న వచ్చి నువ్వేమంటావు? 382 స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్టుల్లో 9 కమ్మోళ్ళకి వస్తే నువ్వు మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చానంటావా? డేటా లేకుండా 15 మంది రెడ్డిలకి ఇచ్చారు. ఏం మాట్లాడతారు? కాబట్టి మీరు అనవసరంగా వెనకేసుకొస్తే ఒక్కొక్కటి చరిత్ర అంతా బయట పెట్టాల్సి వస్తుంది. ఆపండి. ఇంకా అక్కడికి ఆగండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఆ రోజు ఆ వీడియోని అసలు డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది వై అన్నారు. ఆ తర్వాత దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు విజయ్ కుమార్. ఈ రోజు కూడా తప్పు చేశాడు కాబట్టి అక్కడ కాగండి. అందుకనే అందరి పేర్లు తీసుకురాగండి ఇక్కడికి.